సో హాయ్ అండి. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎప్పుడు లేదు. కానీ రీసెంట్గా మేము ఈ ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత నాకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అందులో ఈ ఫ్రిడ్జ్ గురించి డీటెయిల్ ఓవర్వ్యూ ఇవ్వాలి, రివ్యూ ఇవ్వాలి, దీని యొక్క ప్రోస్ కాన్స్ యూసెస్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే నేను రీసెంట్గా ఫ్రిడ్జ్ తీసుకోవడానికని వెళ్ళాను. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ చూడగానే నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో కానీ దీని గురించి డెమో కానీ రివ్యూ కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ గురించి తెలుసుకోవడానికి నేను ఎంత యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నాకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ దొరకలేదు. సో అందుకని చెప్పేసి ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకుంటే సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్న ఒక రీజన్తో నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది. ఇలా ఫ్రిడ్జ్ గురించనే కాదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎలా నాకు ఏదైనా తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, అలా ఒకరు సెర్చ్ చేస్తున్నప్పుడు నా వీడియో కూడా వెళ్ళి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అన్న ఒక థాట్తో ఇలా చేయాలి అనిపించింది. సో ఇక్కడ ఇది సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అండి. యాక్చువల్లీ మేము తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి గోద్రేజ్ 600 లీటర్స్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్. సో మోస్ట్లీ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ కొన్ని కన్వర్టబుల్ ఉంటాయి, అంటే ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫ్రిడ్జ్లో ఆప్షన్ లేదండి, ఫ్రీజర్ని ఫ్రీజర్ లాగే వాడాలి, ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ లాగే వాడాలి. కానీ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, అంటే 3 జోన్స్: ఫ్రిడ్జ్, ఫ్రీజర్, కన్వర్టబుల్ జోన్. సో ఫ్రీజర్ని అయితే కన్వర్ట్ చేయలేము ఫ్రిడ్జ్ లాగా, కానీ ఆ కన్వర్టబుల్ జోన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్ లాగా వాడచ్చు, ఫ్రీజర్ లాగా వాడచ్చు. సో నేను మీకు ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం అండి. సో ఇక్కడ చూస్తే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రిడ్జ్, నెక్స్ట్ కన్వర్టబుల్ జోన్, నెక్స్ట్ ఫ్రీజర్. సో మనకి ఇక్కడ లైట్ ఇండికేట్ చేస్తుందండి, సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కదా. సో మనకి లైట్ ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్ లైట్ వెలిగేది ఫ్రిడ్జ్, బాటమ్ రైట్ కార్నర్లో వెలిగే లైట్ కన్వర్టబుల్ జోన్, లెఫ్ట్ సైడ్ లైట్ వెలిగేది ఫ్రీజర్. సో మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ లైట్ వెలుగుతుంది, అది ఫ్రిడ్జ్. ఇక్కడ డౌన్ రైట్ బాటమ్ కార్నర్ కన్వర్టబుల్ జోన్, లెఫ్ట్ సైడ్ లైట్ వెలుగుతుంది, అది ఫ్రీజర్. సో ఇక్కడ మనము టెంపరేచర్ రేంజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ యొక్క కంపెనీని బట్టి, ఫ్రిడ్జ్ యొక్క కంపాటబిలిటీని బట్టి ఒక్కొక్క జోన్లో దాని టెంపరేచర్ రేంజ్ అనేది స్పెసిఫై చేసి ఉంటారనమాట. సో ఇక్కడ గోద్రేజ్ రెఫ్రిజిరేటర్కి వచ్చేసి ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకి 2 to 8 degrees టెంపరేచర్ ఉంటుంది. కన్వర్టబుల్ జోన్లో వచ్చేసి -2 to 5 degrees టెంపరేచర్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ వచ్చేసి -14 degrees Celsius to -24 degrees Celsius వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టెంపరేచర్స్ మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఉంది కదండి ఈ మోడ్ లాక్, ఇది అన్లాక్ చేయాలి. ఇది లాక్లో ఉన్నప్పుడు మనం ఎంత క్లిక్ చేసినా కూడా ఏది చేంజ్ అవ్వదు అనమాట, లాక్ అయినట్లు చూపిస్తుంది. సో మనం ఈ మోడ్ లాక్ 3 seconds, అంటే 3 secondsని దాన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. జస్ట్ ఊరికే అలా టచ్ ఇవ్వండి 3 seconds వరకు. 1 2 3. సో అన్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ సింబల్ లేదు కదా, సో అన్లాక్ అయిపోయినట్టు. మనం జస్ట్ దీనికి ఇలా ట్యాప్ ఇస్తుంటే ఆ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వరకు వెళ్తుంది, మళ్ళీ -14 వరకు వస్తుంది. సో మనకి ఇష్టం వచ్చిన టెంపరేచర్ పెట్టుకోవచ్చు అండి. తర్వాత కన్వర్టబుల్ జోన్, దాన్ని అంతే, దాని మీద క్లిక్ చేసి దాన్ని ట్యాప్ చేస్తుంటే ఆ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్, దాన్ని క్లిక్ చేసి దాన్ని ట్యాప్ చేస్తుంటే టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనము టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన యొక్క క్లైమేట్ని బట్టి. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి అయితే ఇది గోద్రేజ్. సో దీని కెపాసిటీ 600 లీటర్స్.
ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి, లైక్ పవర్ సేవింగ్ గైడ్ ఇది. తర్వాత వారంటీకి వచ్చేసి ఇది 10 years వారంటీ. అండ్ ఇందులో ఉన్న కంపాటబిలిటీ ఏంటంటే ఇన్వర్టర్ కంప్రెసర్. సో ఇంకా దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే అండి, ఇన్వర్టర్ కంప్రెసర్ గురించి మాట్లాడడానికి వస్తే మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసినా సరే ఈ ఫ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ టెంపరేచర్ ఒకసారి ఫిక్స్ చేస్తే అది అలాగే కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంటుంది. కానీ ఇందులో ఏంటి అంటే మనం -15 ఫిక్స్ చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజర్లో మనం 5 degrees Celsius ఫిక్స్ చేసేసాం. సో కంటిన్యూస్గా 5 degrees ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ కూల్ అయిపోతుంది. సో అప్పుడు ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా కూల్ డౌన్ చేసుకుంటుంది, మళ్ళీ కూల్ అప్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకు దీన్ని ఇన్వర్టర్ కంప్రెసర్ అంటారు. దానివల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే పవర్ కన్సప్షన్ లో ఉంటుంది. ఇంకా మనకి వెజిటేబుల్స్ కూడా కాన్స్టెంట్గా ఫ్లోని మేనేజ్ చేస్తూ ఎక్కువ టైం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ కూల్ అయినా ప్రాబ్లమే, అండర్ కూల్ అయినా కూడా ప్రాబ్లమే. సో ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది మన యొక్క ఫుడ్ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా మ్యాక్సిమం టైం ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నో ఫ్రాస్ట్. సో యూజువల్గా మనకి సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ జనరల్గా ఇంతకుముందు యూజ్ చేసే సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్లో వచ్చేసి పైన ఫ్రీజర్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది, కింద నార్మల్ ఫ్రిడ్జ్ మనం వెజిటేబుల్స్ కానీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా వీట్ ఫ్లోర్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి నార్మల్గా ఫ్రిడ్జ్ ఉంటుంది. సో అక్కడ పైన ఉన్న కంపార్ట్మెంట్లో వచ్చేసి అన్నెసరీగా ఫ్రోజ్ అయిపోయి ఐస్ క్యూబ్స్ అన్ని ఫామ్ అయిపోయి మొత్తం ఫాస్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం మాన్యువల్గా బటన్ క్లిక్ చేసి లేదంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి డీఫ్రాస్ట్ చేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇందులో మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకంటే ఇది నో ఫ్రాస్ట్ ఫ్రిడ్జ్ అనమాట. సో అది మంచి ఆప్షన్ అనమాట. ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో కూడా ఆప్షన్ ఉంది, సైడ్ బై సైడ్ అనే కాదు, డబుల్ డోర్లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే నేను ఎందుకు ఈ వీడియో చేయాలి అని అనుకున్నానంటే మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాము January 9th ఆ టైంలో ఫ్రిడ్జ్ తీసుకున్నాము. January 10th డెలివరీ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. మాకు ఫ్రిడ్జ్ పైకి తీసుకురావాలంటే కొంచెం కష్టం అయిపోయింది. ఫ్రిడ్జ్ని మొత్తం బెండ్ చేసి అలా తీసుకురావాల్సి వచ్చింది. సో అలా అయిపోయింది, కానీ ఏం డ్యామేజ్ ఇలాంటివి ఏం లేవు, నీట్గానే డెలివరీ చేశారు. సో మేము 24 hours అంత మూమెంట్ ఉన్నది కాబట్టి 24 hours మేము ఫ్రిడ్జ్ని ఆన్ చేయలేదన్నమాట. కొంచెం సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆన్ చేద్దామని చెప్పేసి 24 hours తర్వాత ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత దీని యొక్క మోటార్ సౌండ్ అనేది అంటే హెవీ ఫ్రిడ్జ్ అవ్వడం వల్ల ఏమో మరి మోటార్ సౌండ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఏంటి ఇలా వస్తుంది అని సెర్చ్ చేస్తే ఇలా సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తాయి అని అన్నారు. కానీ ఫ్రిడ్జ్ మొత్తం కూల్ అయిన తర్వాత మేబీ 1 hour 2 hours తర్వాత ఆ మోటార్ సౌండ్ అనేది తగ్గిపోయింది, నార్మల్గా ఉంది. కానీ ఆ రోజే చాలా ర్యాటిల్ సౌండ్ అంటే కొంచెం ఫ్రిడ్జ్ మొత్తం లోపలంతా కదిలినట్లు, మనుషులు ఫైటింగ్ చేస్తున్నట్లు, డోర్ నాక్ చేస్తున్నట్లు ఇలా హెవీ సౌండ్స్ వచ్చేవన్నమాట. సో అప్పుడు నాకు అది ఫ్రిడ్జ్ వల్ల వచ్చే సౌండ్ అని తెలియదు, నేను ర్యాండమ్గా బయట ఏదైనా సౌండ్ వస్తుందేమో అని చూశాను. అలా కొంచెం నైట్ అంతా చూడటం వల్ల ఫ్రిడ్జ్ వల్లే వచ్చింది అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో అప్పుడు మేము నెక్స్ట్ డే మార్నింగ్ షాప్ వాళ్ళకి కాల్ చేసామన్నమాట. యాక్చువల్లీ షాప్ వాళ్ళకి కాల్ చేయకముందు నేను చాలా రీసెర్చ్ చేశాను, ఎందుకు ఇలా సౌండ్ వస్తుంది, ఏంటి, ఏదైనా ప్రాబ్లమ్ అంత మూమెంట్ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశాను. నాకు ఎక్కడ ఏ వీడియో దొరకట్లేదు, దానివల్ల నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో ఏ వీడియో దొరకని ఇన్ఫర్మేషన్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఇలా షేర్ చేయొచ్చు అన్న థాట్తో నేను ఈ వీడియో తీస్తున్నాను, ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం మీరు ఈ ఫ్యూచర్లో ఎంతవరకు వస్తుందా. సో అలా చూస్తే ఫైనల్గా ఒక్క వీడియో, అది మన ఇండియన్ కాదు అబ్రాడ్ వీడియో దొరికింది. టైప్ ఆఫ్ సౌండ్స్, దాని ఎక్స్ప్లెనేషన్ లైక్ ర్యాటిల్ సౌండ్, షేకింగ్ సౌండ్, షివరింగ్ సౌండ్, ఐస్ బ్రేకింగ్ సౌండ్, ఇలా చాలా సౌండ్స్ ప్లస్ దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చిందనమాట.
సో నాకు రిలవెంట్ సౌండ్ వచ్చేసి ర్యాటిల్ సౌండ్ అంటే అది డోర్ నాకింగ్ సౌండ్ కానీ లోపల ఏదైనా టిక్ అని సౌండ్ కానీ ఇలా హెవీ సౌండ్స్ వస్తే దేని వల్ల వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యూజువల్గా హెవీ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొన్నిసార్లు మోటార్ అదే చెప్పాను కదా ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పేసి, సో అది మోటార్ వల్ల కదా అది వర్క్ అవుతుంది. ఆటోమేటిక్గా కూల్ డౌన్ కూల్ అప్ చేసినప్పుడు ఆ మోటార్ అనేది పవర్ని లాక్కొని మనకి కూల్ అప్ చేయాలి కదా, అలా ఆ టైంలో ఆ మోటార్ అలా సౌండ్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. కానీ అన్నిసార్లు సౌండ్ రావడం ప్లస్ నా ఫ్రిడ్జ్ అప్పుడు మొత్తం ఖాళీగానే ఉండింది. సో ఎందుకు వస్తుందని కొంచెం డౌట్తో మేము షాప్ వాళ్ళకి కాల్ చేస్తే ఆ షాప్ ఆయన వచ్చేసి మేము డెమో పర్సన్ని పిలిపిస్తాము, డెమో పర్సన్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా రెమెడియేషన్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఇలాంటివి మీకు ఆ డెమో పర్సనే చెప్తారు, ప్లస్ డెమో కూడా ఇస్తారు అని చెప్పారు అనమాట. ఆ డెమో పర్సన్ వచ్చారు, ఆయనకి ఏం తెలీదు. ఆయన నేను ఏదైనా డౌట్ అడిగితే ఆయన ఏం చెప్పలేకపోయారు, ఇది ఎలా చేంజ్ చేయాలనేది కూడా ఆయన చెప్పలేకపోయారు. జస్ట్ నార్మల్గా వోల్టేజ్ చెక్ చేశారు. అంటే కొంతమంది డెమో పర్సన్స్కి అన్నీ తెలిసి ఉంటాయి, కానీ మాకు వచ్చిన డెమో పర్సన్స్కి అయితే అంత నాలెడ్జ్ లేదని అనిపించింది. ఆయన వోల్టేజ్ చెక్ చేశారు, వోల్టేజ్ అంతా నార్మల్గానే ఉందన్నారు. ఇంకా స్టెబిలైజర్ ప్రపోజ్ చేశారనమాట. సో వీగార్డ్ స్టెబిలైజర్ 900 లీటర్ కెపాసిటీ తీసుకోమని చెప్పారు. మేము అది కూడా బుక్ చేసి తెప్పించేసుకున్నాము. అది పెట్టుకున్న తర్వాత కూడా లైట్గా వస్తుంది సౌండ్ అయితే. సో ఆ సౌండ్ ఎందుకు వస్తుందని ఫైనల్ సొల్యూషన్ వచ్చి రూట్ కాజ్ వచ్చేసి ఆ సౌండ్ ఎందుకు వస్తుందంటే అదే ఇన్వర్టర్ కంప్రెసర్ అవ్వడం వల్ల టెంపరేచర్ డౌన్ అప్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ మోటార్ అనేది పవర్ని లాక్కున్నప్పుడు మోటార్ స్టార్ట్ అయినప్పుడు అలా జిక్ అనే సౌండ్ వల్ల మనకి అలా సౌండ్ వస్తుంది. అది నార్మలే, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ నాకు ఇక్కడే సొల్యూషన్ దొరకలేదు కాబట్టి నేను ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ వాడుతున్నారు. సో ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వరీ అవుతున్నారు కదా, సో అదేం ప్రాబ్లం లేదని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అంతే. అది అయిపోయింది. దాని తర్వాత మేము స్టెబిలైజర్ పెట్టించేసాము, అంతా ఓకే, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ ఇంతే అండి. సో ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ లోపల ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏమేమి కంటైనర్స్ అయితే బెస్ట్, మన వెజిటేబుల్స్ ఎక్కువ పాడవ్వకుండా ఏ కంటైనర్స్ యూజ్ చేస్తే బెస్ట్ అన్న ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో పెడతాను. ఫ్రిడ్జ్ అనే కాదు, మీకు ఏదైనా చూద్దాం. ఇప్పుడే ఇదే నా ఫస్ట్ వీడియో, నాకు తెలియదు ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది. రీచ్ అయిన కాడికి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిస్తే చెప్పేస్తాను, నాకు తెలియకపోయినా రీసెర్చ్ చేసి మరి నేను ఒక వీడియో క్రియేట్ చేసి పక్కా పోస్ట్ చేస్తాను. నేను కూడా కొంచెం యూట్యూబ్లో యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. సో ఇలా ఇంటరాక్షన్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ కానీ నాకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఈ కమెంట్స్ ద్వారా. లైక్ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అడిగితే దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు మనం కూడా దాని గురించి తెలుసుకోవచ్చు. ప్లస్ ఇలా ఏదైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన మైండ్లో ఉన్న డోపమైన్ అనేది యాక్టివేట్ అవుతుందంట. సో అప్పుడు మన బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగా అవుతుందని విన్నాను. సో జస్ట్ కిడింగ్. సో ఇప్పటికైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు లోపలంతా ఎలా ఉంటుంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను ఎలా రికమెండ్ చేస్తున్నాను నాకు తెలిసినంతట్లో నేను రికమెండ్ ఏం చేస్తాను అన్నది, లైక్ ప్లాస్టికా, గ్లాసా, క్లేయా, లేదంటే క్లాత్ స్టోరేజ్ ప్యాకెట్స్ అన్నది చూసి నేను వాడి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీకు సజెస్ట్ చేస్తాను. సో మీకు అది కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వచ్చు. సో ఇప్పటికైతే ఇదే అండి ఫ్రిడ్జ్ గురించి, ఫ్రిడ్జ్ డెమో లైక్ రివ్యూ. నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. థ్యాంక్ యూ.